హాయ్ హలో వెల్కమ్ టు వలెన్ టీవీ టుడేస్ అప్డేట్స్. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో భయంకరమైన అక్రమాలు జరిగాయని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుకున్నారని, పేపర్లను పూర్తిగా అనర్హులతో దిద్దించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 అక్రమాలపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. కూటమి పాలనలో ఏ ఒక్క వర్గము కూడా సంతోషంగా లేదన్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనపడకుండా చేసేందుకు పోలీసులను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు 200 కోట్ల రూపాయల పరిహారం పంపిణీ చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో నిర్వాసితులను కలిశారు. వారికి చెక్ అందజేశారు. మిగిలిన పరిహారాన్ని కూడా త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండ మురళీ సురేఖ దంపతుల కుమార్తె కొండ సుష్మిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరకాల అసెంబ్లీ సీటు అంశానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డికి సీట్ ఇస్తున్నట్లు రేవంత్ ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సీటు ఇవ్వడానికి రేవంత్ ఎవరంటూ ప్రశ్నించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె రూపారెడ్డి హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె నిర్మిస్తున్న పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 2 విద్యార్థులే రూపారెడ్డిని హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. డబ్బుల కోసమే ఈ ఘాతుకాన్ని ఒడిగంటలుగా పోలీసులు నిర్ధారించారు. అరుదైన జన్యులోప వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఫ్యాన్ కు హీరో రామ్ అండగా నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన శశిభవిత రామ్ కు వీరాభిమాని. కొన్నేళ్లుగా ప్రమాదకర వ్యాధితో ఆమె బాధపడుతూ ఉంది. మతి సిమితం సరిగా లేకున్నా తన అభిమానుడు రామ్ పేరు చెబితే చాలు ఆ యువతులు కలిగే ఉత్సాహం, తన దీనస్థితిపై మీడియాలో వచ్చిన కథనాలపై రామ్ పోతిరెడ్డి స్పందించారు. స్వయంగా ఆమెతో వీడియో కాల్లో మాట్లాడారు. మెరుగైన వైద్యానికి హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఉన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి భారీ ఓటు లభించింది. పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో టీఎంసీ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా క్లీన్ స్వీప్ చేశారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. చంద్రుడి ఉపరితలంపై స్పేస్ ఎక్స్ రాకెట్ శకలం ఢీకొన్న ప్రదేశాన్ని నాసా స్పష్టంగా గుర్తించింది. ఈ క్రాష్ కారణంగా చంద్రుడిపై దాదాపు 60 అడుగుల వెడల్పు, 10 అడుగుల లోతు గల భారీ గుంత ఏర్పడినట్లు నాసా విడుదల చేసిన తాజా చిత్రాలు వెల్లడిస్తున్నాయి. తీవ్రమైన తాకిడి వల్లే ఉపరితలం కింద ఉన్న దాదాపు 1.5 అడుగుల లోపలి మట్టి రాళ్లు బయటికి వెదజల్లినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల పరంపర కొనసాగుతుంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, ఇతర మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో సూచీలు నష్టపోయాయి. దీంతో నిఫ్టీ వరుసగా 7వ రోజు నష్టాల్లో ముగిసింది. శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 165 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. 2 టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంతో సొంతం చేసుకుంది. ఇవి ఇవాల్టి వలెన్ టీవీ టుడేస్ అప్డేట్స్. మరికొన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి వలెన్ టీవీ.